రోజు పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఏం చేయాలి ఆలోచిస్తూ ఒకరోజు ఇది చేశాను. సింపుల్‌గా ఒక పాట్‌లో అయిపోయేవైతే మార్నింగ్ హడావిడిలో ఈజీగా ఉంటది గదా అని వెజిటబుల్ రైస్ లాంటిదే. కానీ నా దగ్గర అన్ని వెజిటబుల్స్ లేవు. అందుకే రెండే ఏసాను. ఆలు ఇంకా బీన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ పోపు పెట్టుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఏసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ వెజిటబుల్స్ ఉంటే ఏసుకోండి. నా దగ్గర అస్సలు లేవు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఏసి మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏసాను. అవి వాటర్ అన్నీ కొంచెం బాగా మరిగిన తర్వాత రైస్ ఏసేస్తే సరిపోతది. 1 పాట్‌లో ఈజీగా అయిపోతది. మా బాబు కూడా బాగానే తింటాడు. అందుకని వీక్లీ వన్స్, ట్వైస్ చేస్తుంటాను. చాలా వెజిటబుల్స్ ఏస్తే వాళ్ళకి మళ్ళీ మనం సెపరేట్‌గా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రైస్‌లోనే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి అంత న్యూట్రిషన్ వాళ్ళకొస్తుంది. సెపరేట్‌గా వెజిటబుల్స్ లాంటివి, కర్రీస్ లాంటివి తినమంటే మామూలుగా మారం చేయరు పిల్లలు. ఇది ఒక పూట అలా గడిచిపోతది. నిజానికి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది లంచ్